హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రాఘవం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కుటుంబంలో పెద్ద ఎవరైనా చనిపోతే ఆ యొక్క కుటుంబానికి రూ. 20,000 కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ స్కీమ్ కోసం చాలా మందికి తెలియదు. తెలియక చాలా మంది అప్లై చేసుకోవట్లేదు. అయితే ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్‌లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎఫ్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఈ యొక్క స్కీమ్‌లో గాని ఎవరైనా సరే కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారు గాని చనిపోయినట్లయితే వారికి ఆ యొక్క కుటుంబానికి రూ. 20,000 సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క ఆర్థిక సహాయం డైరెక్ట్ గా బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అకౌంట్ లోని యొక్క డబ్బులు డైరెక్ట్ గా వేయడం అయితే జరుగుతుంది. మధ్యవర్తులు ఎవరి ద్వారా కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. డైరెక్ట్ గా గవర్నమెంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అయితే వేయడం అయితే చేస్తారండి. అయితే దీనికి సంబంధించి అర్హతల గురించి మనం అయితే మాట్లాడుకుందాము. కుటుంబానికి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి. రూ. 60,000 ఆదాయం ఉండాలి. వారు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. వారికి వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. తర్వాత ఎవరైతే చనిపోయారో వారి యొక్క వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. మరియు ఎవరైతే చనిపోయారో వారు 12/4/2017 తర్వాత చనిపోయిన వారు అయి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క జీవో రావడం 2017 ఏప్రిల్ తర్వాత వచ్చింది. కాబట్టి 12/4/2017 తర్వాత ఎవరైతే చనిపోయారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఆధార్ మరియు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, కుటుంబంలోని ధృవీకరణ పత్రం అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదా లీగల్ ఎయిర్ అంటారండి. దీంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు, తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ని ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ రకంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ కూడా నేను యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది కండి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడడం మాత్రం మర్చిపోకండి. నేను పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. దరఖాస్తు గడువు మరణం సంబంధించిన తేదీ నుంచి గరిష్టంగా 2 సంవత్సరాల లోపుగా ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాలి. సంబంధిత మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారి కార్యాలయంలో ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాలను ఐకేపీ మరియు ఇతర రెవెన్యూ అధికారులు పరిశీలించి మంజూరు కోసం దరఖాస్తు పరిశీలించిన తర్వాత జిల్లా స్థాయి సంక్షేమ అధికారి డిఎస్డబ్ల్యూఓ గారి నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీకి ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేవి పంపించడం అయితే చేస్తారు. అక్కడ అనేది ఏప్రిల్ వచ్చిన తర్వాత మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ రకంగా ఉంటుందంటే అప్లికేషన్ ఫామ్ ఈ రకంగా ఉంటుందండి. ఇది ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చెప్తానండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అని ఉంది. డిస్ట్రిక్ట్ దగ్గర మీ యొక్క జిల్లా పేరు రాస్తారు. జిల్లా పేరు రాసిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, వారి యొక్క హస్బెండ్ నేమ్, దాని తర్వాత ఫుల్ అడ్రస్, వారి యొక్క క్యాస్ట్ అనేది రాసిన తర్వాత ఏజ్ అంటే అప్లికేషన్ పెట్టే నాటికి వారి యొక్క వయసు ఎంతో రాసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాసి నేమ్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్ అంటే ఎవరైతే చనిపోయారో వారి యొక్క పేరు రాయాలి. రాసిన తర్వాత ఏజ్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన అతని యొక్క వయసు ఎంత, చనిపోయిన అతని యొక్క డేట్, తర్వాత ఏ రకంగా చనిపోయారు అంటే యాక్సిడెంటల్ డెత్ లేకపోతే నేచురల్ గా చనిపోయారా, ఏ రకంగా చనిపోయారని చెప్పేసి రాసిన తర్వాత కింద సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. డేట్ అండ్ ప్లేస్ రాయాలి. ఇది అప్లికేషన్ లో ఫస్ట్ పార్ట్ అండి. అప్లికేషన్ లో రెండో పార్ట్ టు బి ఫిల్డ్ బై ఎంక్వైరీ టీమ్ అంటే ఎంక్వైరీ టీం ఎవరైతే ఉన్నారో వారు ఫిల్ చేయడం అయితే చేస్తారు. వారి యొక్క ఏజ్, ఇన్కమ్, తర్వాత కేటగిరీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వారు సంతకం అయితే చేయడం అయితే చేస్తారు. దీని తర్వాత థర్డ్ పార్ట్ ఉంటుందండి. ఈ యొక్క థర్డ్ పార్ట్ ని ఎవరైతే ఎంఆర్ఓ గారు మరియు జిల్లా టీం ఉంటుందో వారు డీటెయిల్స్ అవి రాసి వారి సంతకం అనేది చేయడం అయితే చేస్తారండి. ఈ రకంగా 3 పార్ట్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఇంతవరకు ఎవరైనా ఈ యొక్క స్కీమ్ కానీ అప్లై చేసుకోకపోతే వెంటనే ఈ స్కీమ్ కి అప్లై చేసుకోండి. దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.